కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ హైలైట్స్. హెన్రిచ్ క్లాసెన్ సూపర్ షో. కేకేఆర్కు వణుకు పుట్టించిన హైదరాబాద్. ఐపీఎల్ 2024లో మూడో మ్యాచ్ క్రికెట్ లవర్స్కు ఫుల్ మజాను అందించింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో హైదరాబాద్ టీం కోల్కతా వెన్నులో వణుకు పట్టించింది. చివరలో ధనాధన్ బ్యాటింగ్తో హైదరాబాద్ టీం కోల్కతా బౌలర్లకు చెంటలు పట్టించింది. చివరి బాల్ వరకు ఉత్కంఠను రేపిన ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై కోల్కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. చివరి ఓవర్లో 2 వికెట్లు కోల్పోవడంతో 4 పరుగుల తేడాతో హైదరాబాద్ టీం ఓడింది. దుమ్మురేపిన ఆండ్రీ రస్సెల్, హెన్రిచ్ క్లాసెన్. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా టీం ఆండ్రీ రస్సెల్ తన మస్సెల్ పవర్ను చూపిస్తూ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో కోల్కతా నైట్ రైడర్స్ 200 మార్కును అందుకుంది. దీంతో ఐపీఎల్ 2024లో 200+ మార్కును అందుకున్న తొలి టీంగా కేకేఆర్ నిలిచింది. ఆండ్రీ రస్సెల్ సిక్సర్ల మోత మోగించాడు. 16వ ఓవర్లో మార్కాండే బౌలింగ్ వరుస సిక్సర్లు అదిరిపోయాయి. ఆండ్రీ రస్సెల్ 64 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. తన ఇన్నింగ్స్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లు బాదాడు. దీంతో కేకేఆర్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది. ఈ మ్యాచ్తో అరంగేట్రం చేసిన ఫిలిప్ సాల్ట్ 54 పరుగులు చేశాడు. చివరలో అదరగొట్టిన హైదరాబాద్ 209 పరుగుల భారీ టార్గెట్తో బరిలోకి దిగిన సన్ రైజర్స్కు ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మలు శుభారంభం అందించారు. మయాంక్ 32, అభిషేక్ 32 పరుగులు చేసి అవుట్ అయ్యారు. రాహుల్ త్రిపాఠి, మార్క్రమ్లు త్వరగానే అవుట్ అయ్యారు. ఈ క్రమంలోనే క్రీజులోకి వచ్చిన హెన్రిచ్ క్లాసెన్ వికెట్లు పడకుండా జాగ్రత్తగా ఆడాడు. ఆ తర్వాత వేగం పెంచి దుమ్మురేపే షాట్లతో అదరగొట్టారు. సిక్సర్ల మోత మోగించాడు. 29 బంతుల్లో 63 పరుగులు చేసిన క్లాసెన్ చివరి ఓవర్లో అవుట్ కావడంతో గెలుపు ముంగిట హైదరాబాద్ నిలిచిపోయింది. క్లాసెన్ తన ఇన్నింగ్స్లో 8 సిక్సర్లు బాదాడు.